వెల్కమ్ టు సిటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం. విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోండి. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేయండి. మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ మేరకు రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాల అమలుపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత ఆయన కొద్దిసేపు మంత్రులతో మాట్లాడారు. వచ్చే 3 నెలల జనంలోకి వెళ్తే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు కీలకంగా వ్యవహరించి ప్రచారం నిర్వహించారన్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం పథకం అమలుపై మంత్రులతో చర్చించారు. ఏప్రిల్లో మత్స్యకార భరోసా ఇవ్వడంపై దృష్టి పెట్టాలని మంత్రులకు సూచించారు. అన్నదాత సుఖీభవకు సంబంధించి విధి విధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం ఇచ్చే 6,000కు రాష్ట్రం మరో 14,000 కలిపి ఇచ్చే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. కేంద్రంతో పాటు 3 విడతలుగా రాష్ట్రం ఆర్థిక సాయం ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిపారు. బడులు తెరిచే నాటికి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ కి మేలు జరిగే నిర్ణయాలు ఈరోజు జరిగిన మంత్రి మండలిలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్ లో. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45% కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ విధి ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్ కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీలో కూటమి అరాచక పాలన చేస్తుందని మండిపడ్డారు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరూ చూశారు. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. ఏదో గొప్పగా సాధించామని ఆయన చెప్పుకుంటున్నారు. అందుకు సిగ్గుపడాలని ఘాటు విమర్శలు చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తిరుపతిలో మున్సిపల్ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో రాష్ట్రం మొత్తం చూసింది. ఒక్క స్థానం ఉన్న టీడీపీకి డిప్యూటీ మేయర్ పదవి ఎలా వచ్చింది?
వైఎస్ఆర్సీపీ వాళ్లను బెదిరించి పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు. ఓటు హక్కు ఉన్న ఎమ్మెల్సీని సైతం కిడ్నాప్ చేశారు. చివరకు వాళ్లకు వాళ్లే గెలిచినట్లు ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అని జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దాదాపుగా 9 నెలలు కావస్తా ఉంది. ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడి ఈ నేపథ్యంలో 9 నెలల వెనక్కి పోతే ఎన్నికలకు ముందు చంద్రబాబు గారి నోట మాట ఏమిటి అనంటే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నోట వినిపించే ఒక కామన్ ఫ్రేజ్. 9 నెలల తర్వాత పరిస్థితి ఏమిటి అనంటే బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఇది ఈ 9 నెలల కాలంలో ఇప్పుడు మనందరికీ కనిపిస్తా ఉన్న ఫ్రేజ్. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ చెప్పిన ప్రతి మాట, ఆ మేనిఫెస్టో అంటూ తాను రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో తాను చెప్పిన మాటలు, ఎన్నికల వేళ బటన్ నొక్కడం అయితే ఏముంది, అదేం పెద్ద పనా, ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది అన్నాడు. అప్పట్లో నా చంద్రాయుడు ముసలావిడ కూడా కుర్చీలాక్ ముసలావిడ కూడా బటన్ నొక్కుతుంది, అదేమన్నా బటన్ నొక్కడం గొప్ప సంగతి అని చెప్పి అన్న సందర్భాలు మనం చాలా చూసాం. అంతటితో ఆగిపోకుండా సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు. ఏకంగా మేనిఫెస్టోలో 143 ప్రామిసెస్, 143 హామీలను ఎన్నికల మేనిఫెస్టోలో తాను చేర్చాడు. ఇంటింటికి దాన్ని ప్రచారం చేశాడు. ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ ఎమ్మెల్యేలను పార్టీ కార్యకర్తలను ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించేటప్పుడు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో చంద్రబాబు నాయుడు గారు మన మాటలు బహుశా ఎప్పటికీ కూడా ఎవరు కూడా మర్చిపోరేమో. చిన్నపిల్లలు కనపడితే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. ఆ చిన్నపిల్లల తల్లులు కనపడితే నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000. ఆ తల్లులు, ఆ పిన్నమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళ అమ్మమ్మలు, అంటే ఆ అమ్మలు, ఆ తల్లుల అత్తలు, వాళ్ళు కనపడితే మీకు 50,000 నిండాయి కదా, మీకు 48,000. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని ప్రసిద్ధి చెందిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన వారి ఉపాలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 8 నుండి 13 వరకు జరగనున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ద్వారకా తిరుమల దేవస్థాన వారు భక్తులకు సౌకర్యార్థం చలవ పందిళ్లు, ప్రత్యేక క్యూ లైన్లు, భోజనానికి సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల వినోదం కొరకు జైంట్ వీల్ మొదలైనవి ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను దేవస్థాన అధికారులు చేస్తున్నారు.
ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు డీఎస్పీ శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో కైకలూరు టౌన్ పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐల వెంకట్, శ్రీనివాస్ తమ సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తూ ట్రాఫిక్ క్రమబద్దీకరణ కురుస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నటువంటి వ్యక్తులను గమనించి వారిపై జరిమానా విధించకుండా వారి చేత ఎటువంటి ప్రమాదాలు జరగకూడదని హెల్మెట్లను కొనుగోలు చేయించి తప్పనిసరిగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ఉపయోగించాలని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని, వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరారు. దాని గురించి కదండి, హెల్మెట్ గురించి పంపించేస్తారు కానీ తమ్ముడు కొద్దిగా తప్పకుండా ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని దోసపాడు గ్రామానికి చెందిన పేదల భూములను భూస్వాములకు కట్టబెట్టే విధంగా మండల రెవెన్యూ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ మరియు దోసపాడు భూ పోరాట కమిటీ ఆరోపించింది. ఈ సందర్భంగా దోసపాడు భూ పోరాట కమిటీ సమావేశం పి ఆనందరావు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మాట్లాడుతూ దోసపాడు దళితులు, పేదలు గత కొంతకాలంగా వారి యొక్క అసైన్మెంట్ సీలింగ్ భూముల కోసం పోరాడుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ నెల 4వ తారీఖు CCLA కోర్టు ఉందని, మీ గ్రామం నుంచి భూముల కోసం పోరాడుతున్న వారందరూ రావాలని పేదలందరికీ నోటీసులు ఇస్తే పేదలందరూ CCLA కోర్టుకు వెళ్లగా ఇదే మాకు సంబంధించినది కాదు అని CCLA చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నా పేరు పి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. గత 4 ఏళ్ల నుంచి దోసపాడు పేదలు, దళితులు వాళ్ళ భూముల కోసం, అసైన్మెంట్ భూముల కోసం పోరాడుతున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ కోర్టులో తీర్పు అనుకూలంగా ఇచ్చారు. ఎవరైతే ఉన్న అసైన్దారులు వాళ్ళకి హక్కు పత్రాలు ఇవ్వాలని, అసైన్దారులు గుర్తించాలని జాయింట్ కలెక్టర్ తీర్పు ఇచ్చింది. దాన్ని అమలు చేయలేదు. అది అయిపోయి 3 నెలల తర్వాత ఈ రోజు స్థానిక MRO గారు ఎవరైతే భూస్వాములు ఉన్నారో ఆ భూస్వాములకు అనుకూలంగా హైకోర్టులోను CCLA కోర్టులో కేసు వేసుకోవడానికి అనుకూలంగా వాళ్ళకి కాగితాలు ఇవ్వడం అంటే ఇక్కడ ఉన్న పేదల కోసం పనిచేస్తున్నారా, భూస్వాముల కోసం పనిచేస్తున్నారో ఇక్కడ ఉన్న తహసీల్దార్ అర్థం కావట్లేదు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రచించి స్వాతంత్రం వచ్చి గణతంత్ర దినోత్సవం జరుపుకున్నారు పేదలందరూ. అలాంటి దళితులకి 75 ఏళ్ళు నిండిన తర్వాత కూడా ఈ రోజు వాళ్ళకి స్వాతంత్రం లేకుండా పోతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. వాళ్ళు స్వేచ్ఛ స్వాతంత్రాలు కావాలని కోరుకుంటున్నారు, వాళ్ళకి రావాల్సిన భూములు ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ఈ రోజు ఆ భూముల కోసం అడుగుతున్న వాళ్ళపై కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దోసపాడులో 5 రకాల కేసులు పెట్టి ఇక్కడున్న దళితుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు, ఇక్కడున్న యువతని ఇబ్బందికి గురి చేస్తున్నారు, మహిళలను ఇబ్బందికి గురి చేస్తున్నారు. పేదలు కోరుకుంటుంది ఒకటే, వాళ్ళకు సంబంధించిన అసైన్మెంట్ భూములు 106 ఎకరాల 16 సెంట్ల భూముల్ని 3 రకాల కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ఆ భూములు వెంటనే పేదలకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం దోసపాడు భూపోరాట కమిటీగా గత 4 ఏళ్ల నుంచి పోరాడుతున్న అధికారులు చెం కుట్టినట్టు కూడా లేదు. ప్రభుత్వాలు మారిన ప్రభుత్వం అయినా ఎప్పుడైనా శ్రద్ధ వహించి పేదల ఓట్లతో గెలిచిన ఈ ప్రాంత ఎమ్మెల్యే గారు కూడా దీని మీద పర్సూ చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడున్న దోసపాడులో ఉన్న పేదలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. కాబట్టి గౌరవ కలెక్టర్ గారు, ఇక్కడున్న MRO గారు, RDO గారు, హైకోర్టు లాయర్ గారు, హైకోర్టు జడ్జి గారు ఈ విషయాన్ని పరిగణలో తీసుకోవాలని మేము కోరుతున్నాం. గౌరవ CCLA గారు ఇక్కడున్న పరిస్థితిని పరిగణలో తీసుకోవాలని కోరుతున్నాం. ఈ ఏవి పరిగణలో తీసుకోకుండా
ఎవరైతే విజయవాడకు చెందిన భూస్వాములు ఉన్నారో వాళ్ళనే పరిగణలో తీసుకుంటామంటే చట్టాన్ని ధిక్కరించిన వాళ్ళు అవుతారు. కాబట్టి చట్టాన్ని ధిక్కరించకుండా చట్టాన్ని అమలు చేసిన అధికారులు మీరు. కాబట్టి చట్టాన్ని అమలు చేసి 9/77 చట్టాన్ని న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. ఇక్కడున్న పేదలకి అన్ని కాకుండా ఈ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక ఆధ్యాత్మిక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులపై ఏలూరు ఎంపీ పొట్ట మహేష్ కుమార్ యాదవ్ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయాలకు వీటి అభివృద్ధికి పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న స్వదేశ్ దర్శన్ తీర్థయాత్రల పునర్జీవన, ఆధ్యాత్మిక వారసత్వ వృద్ధి, జాతీయ మిషన్ వంటి పథకాల ద్వారా పర్యాటక మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్టు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాంతాలలో అభివృద్ధి లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం ముండూరు గ్రామంలో ఉన్న భారతీయ ధర్మ పరిషత్ జాతీయ కార్యనిర్వహణ కార్యాలయంలో శ్రీ యజ్ఞవల్కియ రాజా సినిమా పీఠాధిపతులు, భారతీయ ధర్మ పరిషత్ జాతీయ అధ్యక్షులు వివేకానంద పూజాకృష్ణ చర్మానంద భారతీయ స్వాముల వారిని ఈ రోజు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మర్యాద పూర్వకంగా కలిసి వారి ఆశీస్సులు పొందారు. తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి ఏలూరులో ఉన్నటువంటి జనసేన పార్టీ ఇన్ఛార్జ్, బడుగు బలహీన వర్గాల నాయకుడు, అనేక సంవత్సరాల నుండి కూడా ఎవరికి ఏ ఆపద వచ్చినా వారు ముందుండి ఎన్నో ప్రజలకి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ జోనల్ చైర్మన్ గా ఏపీఎస్ఆర్టీసీ డైరెక్టర్ గా వారు నియమితులయ్యారు. వారికి మనసా వాచా కర్మణ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సద్గురుల యొక్క శుభాశీస్సులు తెలియజేస్తూ, మున్ముందు కాలంలో కూడా రెడ్డి అప్పలనాయుడు గారికి ఉన్నత పదవులు అధిరోహించాలని, మరి ఏలూరులో ఉన్నటువంటి శ్రీ యాజ్ఞవల్క్య రాజాశ్రమ పీఠాధిపతులుగా, భారతీయ ధర్మ పరిషత్ సంస్థాపకులుగా మేము వారికి దివ్యమైనటువంటి శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. మరి వారు చాలా చక్కటి హృదయం కలవారు. మరి సామాన్యమైనటువంటి కుటుంబం నుండి వచ్చి కూడా ప్రజల యొక్క ప్రజానాడి తెలుసుకుంటూ ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, వారికి ఏ విధంగా సదుపాయాలు కలిగించాలి, ఏ విధంగా సౌకర్యాలు కలిగించాలన్నటువంటి దేశభక్తుడు, మరి ఉన్నత విలువలు కలిగినటువంటి నాయకుడు. వారికి మున్ముందు కూడా చక్కటి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా దిడ్ల వీరరాఘవులు ఈ రోజు కలెక్టరేట్ లో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు ఐ వెంకటేశ్వర్లు, కెఎస్ లక్ష్మణరావు, బుర్రా గోపీమూర్తిలు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై శాసన మండలిలో వాణి వినిపించేందుకు పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులను గెలిపించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిని ప్రతి ఒక్కరూ బలపరిచి ఎమ్మెల్సీగా గెలిపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పక్షం వైపు కానీ పాలకపక్షం వైపు కానీ ఒడుపుకోకుండా సమాజం వైపు నీతిగా నిజాయితీగా పనిచేసినటువంటి మా పీడీఎఫ్ వర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మన రాష్ట్రంలో రాజకీయ పార్టీలకు 175 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలు, శాసన మండలిలో 58 స్థానాల్లో ఈ టీచర్ కాన్స్టిట్యున్సీ 5 టీచర్ గ్రాడ్యుయేట్ స్టాండ్స్ 5 10 తప్ప 45 కూడా వాళ్ళకి ఇచ్చారు. మన జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థి 125 సీట్లు, అలాగే ఎంపీ సీట్లు కూడా 23 సీట్లు కూడా రావడం జరిగింది. అయినప్పటికీ ఈ రోజున స్థానాలు అధికారం సరిపోదని చెప్పి రాజ్యాంగ ఉద్దేశాలకి లక్ష్యాలకి భిన్నంగా ఈ రోజున ఈ స్థానాల్లో పోటీ చేస్తా ఉన్నారు. అయితే ఈ 2 జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్స్ ఇప్పటికే జరిగిన వాళ్ళందరూ కూడా ఏదైతే జగన్ రాఘవులకి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పి పీడీఎఫ్ తరఫున పిలిపిస్తా ఉన్నారు. 27వ తేదీన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక సంఘాలు బలపరిచిన, ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా డివి రాఘవులు పోటీ చేస్తున్నారు. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నుంచి గెలుపొందినటువంటి వారు పీడీఎఫ్ గా ఏర్పడి గత 18 ఏళ్లుగా పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు 14 మంది గోపిమూర్తితో సహా 14 మంది పీడీఎఫ్ తరఫున గెలుపొందాం. గత 18 ఏళ్లుగా కూడా మేమంతా కూడా మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీలు, ఆశాలు, నిరుద్యోగులు, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నప్పటికీ కూడా శాసన మండలిలో శక్తి వంచన లేకుండా ప్రాతినిధ్యం చేశాం. ఏ ప్రభుత్వం ఉన్నా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ మేము ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చాం. ఈ సంఘాలు బయట చేసే ఉద్యమాలకు కూడా మేము సంపూర్ణ మద్దతు ఇచ్చాం. నిజాయితీగా, నిబద్ధతతో మేమందరం కూడా పనిచేసాం. ఈ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఎన్నికలో అధికార పార్టీలు వాళ్ళకి ఉన్న సీట్లు సరిపోక గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. రాజ్యాంగ నిర్మాతలు గ్రాడ్యుయేట్ టీచర్ సీట్లు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రయోజనం కోసం పెట్టారు. అందువల్ల ఈ 2 జిల్లాల్లో కూడా చైతన్యవంతమైన గ్రాడ్యుయేట్ ఓటర్లు అందరూ కూడా ఫిబ్రవరి 27న తమ తొలి ప్రాధాన్యత ఓటు పీడీఎఫ్ అభ్యర్థి డివి రాఘవులకు పెట్టి గెలిపించాలని పీడీఎఫ్ ఫ్లోర్ లీడర్ గా హృదయపూర్వకంగా కోరుతున్నారు. వీరరాఘవులు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 40 సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. 35 సంవత్సరాల కాలం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ అనేక బాధ్యతలు నిర్వహించి ఉపాధ్యాయుల సమస్యలు ప్రాతినిధ్యం చేస్తూ పరిష్కారానికి కృషి చేశాను. ఈ కాలంలో 2 సంవత్సరాల ఫ్యాప్టో చైర్మన్ గా, ప్రస్తుతం 2018 నుంచి కూడా జేఏసీ చైర్మన్ గా కూడా నేను బాధ్యత నిర్వహిస్తూ అనేక సమస్యల మీద పోరాటాల్లో పాల్గొంటూ అనేక సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి ఒక అనుభవం కలిగినటువంటి ఉపాధ్యాయుడిగా ఈరోజు రేపు ఫిబ్రవరి 27వ తేదీలో జరగబోతున్నటువంటి శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా పీడీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు నా పేరుని ప్రతిపాదన బలపరిచినాయి. రేపు 27వ తేదీలో నేను పోటీలో ఉండబోతా ఉన్నాను. ఏలూరు జిల్లా ఏలూరులో పలు నేరాలకు పాల్పడిన అంతరాష్ట్ర ముఠా సభ్యులను అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి 469 గ్రాముల బంగారు ఆభరణాలు, 41 కేజీల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి పాల్పడిన వారిలో 3 నిందితులు కాగా 1 మైనర్ బాలుడు ఉన్నారు. వీరంతా ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన నేరస్తులుగా గుర్తించిన పోలీసులు ఈ నేరస్తులపై గతంలో పలు కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించిన పోలీసులు ఏలూరులోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కేసు వివరాలను వెల్లడించారు. ఏఎస్పీ సూర్యచంద్రరావుతో పలువురు సిఐ, పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సార్ ఈ పోడియం కొద్దిగా ఒకసారి నిల్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా మిత్రులందరికీ. మన వాళ్ళు మరి ఒక మంచి కేసు, ఒక ఇంటర్ స్టేట్ దొంగలు పట్టుకోవడం జరిగింది. ఈ 4 దొంగలు కూడా రాజస్థాన్, ఆగ్రా బార్డర్ లో నుంచి ఈ ఇంటర్ స్టేట్ గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ మీద ప్రీవియస్లీ కూడా చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి. ఆర్మ్స్ యాక్ట్ కేసు ఉన్నాయి, మర్డర్ కేసు ఉన్నాయి, అటెంప్ట్ మర్డర్ కేసు ఉన్నాయి. చాలా కరడు మోపిన దొంగల్లాగా అనుకోవచ్చు. రీసెంట్ గా మన తెలుసు లోకేశ్వరి జ్యువెలర్స్ అని చెప్పి ఈ భోగి ముందు రోజు అటు 13th మధ్యలో చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి దాని వెనకాల ఒక పెద్ద హోల్ క్రియేట్ చేసి ఆ హోల్ నుంచి మొత్తం దొంగతనం సామాన్ కూడా దొంగతనం చేయడం జరిగింది. ఈ టీం అందరినీ అరెస్ట్ చేసి 469 గ్రాముల బంగారము, 41 కిలోస్ సిల్వర్, బైక్, వాళ్ళ దొంగతనానికి వాడిన బైక్, ఒక ల్యాప్టాప్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ఆ ఒక్క దొంగతనమే కాకుండా కొన్ని ఏలూరు రూరల్ లిమిట్స్ లో కూడా కొన్ని దొంగతనాలు చేశారు. ఒక అటెంప్ట్ కూడా చేసి ఫెయిల్ అయింది. ఇది కాకుండా దీనికి ముందు 2022లో కూడా ఒక 3 దొంగతనాలు చేశారు వీళ్ళు. టోటల్ 8 కేసెస్ వీళ్ళని పట్టుకోవడం వల్ల మనకి డిటెక్ట్ అయ్యాయి. 10 కేసెస్ డిటెక్ట్ అయ్యాయి వీళ్ళ వల్ల. దీంట్లో మెయిన్ ముద్దాయిలో వచ్చేసి కుల్దీప్ శర్మ. తర్వాత కుల్దీప్ శర్మ ఇతంది అలియాస్ టీటు. వీడు ఇక్కడ ఏలూరులో ఉంటాడు. వీడు కూడా ఒక మాస్టర్ మైండ్. ఇలా చూసి బంగారు దగ్గర పనిచేస్తుంటాడు. బంగారు షాపుల్లో కరిగించి అట్లా ఎట్లా ఎక్కడ బంగారం ఉంటుంది, ఎవరి దగ్గర కొట్టేయచ్చు, అట్లా కొంచెం మాస్టర్ మైండ్ పర్సన్ ఇక్కడ ఏలూరులో ఉంటూ బయట నుంచి ఈ గ్యాంగ్స్ కి సహకారం అందించి ఈ ఆపరేషన్ చేయించారు. ఈ మనోజ్ కుమార్ ఇతని ధోల్పూర్ డిస్ట్రిక్ట్ రాజస్థాన్. కుల్దీప్ శర్మ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి గురువారం 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఏలూరు కలెక్టరేట్ లో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వికి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమకు జిల్లాకు చెందిన దిడ్ల వీరరాఘవులు, కాకినాడకు చెందిన కాట్రు నాగబాబులు ఒక్కొక్కరు ఒక్కో సెట్ నామినేషన్ పత్రాలను సమర్పించారు. అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి వారు ప్రమాణం చేయించారు. దీంతో నామినేషన్ల స్వీకరణ ప్రారంభం నాటి నుండి ఇప్పటి వరకు మొత్తం 5 నామినేషన్లు దాఖలయ్యాయి. ఉభయ గోదావరి ఎమ్మెల్సీల పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవులు జిల్లా కలెక్టరేట్ లో ఈ రోజు నామినేషన్ వేసిన అనంతరం సిటీ న్యూస్ తో మాట్లాడారు. ఉభయ తూర్పు గోదావరి జిల్లాలో ఉపాధ్యాయుడిగా ఎంతో అనుభవంతో పనిచేశారని, అదేవిధంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ లో కార్యదర్శిగా పనిచేశారని, ఇటీవలే ఉపాధ్యాయుడిగా రిటైర్మెంట్ అయ్యారని తెలిపారు.
పీడీఎఫ్ అభ్యర్థిగా ఈ నెల 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను గెలిచిన తర్వాత శాసన మండలిలో అడుగుపెట్టి అన్ని వర్గాల ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉపాధ్యాయులుగా 40 సంవత్సరాలు వృత్తిలో కొనసాగాను. 35 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ప్రకటన యూటీఎఫ్ నాయకత్వంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా కూడా పనిచేసి నవంబర్ 30వ తేదీన రిటైర్ అయ్యాను. రేపు 27వ తేదీన జరగబోతున్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో మా పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నా అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. అలాగే ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆ కారణంగా ఈరోజు నామినేషన్ వేయటం కూడా జరిగింది. రేపు శాసన మండలిలో ఈ పట్టభద్రులు అందరూ ఇట్లా వీర్రాఘవులు అనేటువంటి వారి యొక్క ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించని చెప్పి వారిని అభ్యర్థిస్తూ ఉన్నాను. వారు గెలిపించినటువంటి సందర్భంలో నేను శాసన మండలి అడుగుపెట్టిన తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల యొక్క సమస్యల మీద తలవెత్తి మాట్లాడుతూ పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తాను. ఈరోజు నిరుద్యోగులు, విద్యార్థి చదువుకున్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించిన అంశాలను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వాళ్ళు, ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళ వృత్తిలో చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం కూడా ప్రస్తావన చేసేటువంటి ప్రక్రియను కూడా తీసుకునేటువంటి చొరవ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్ల సాధనలో మిగిలిన ఎంపీలతో కలిసి తాను కూడా భాగస్వామిని అవుతారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడానికి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఏపీ భవన్ లో గురువారం జరిగిన సెమినార్ కు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కలిసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాను బీసీ సామాజిక వర్గంలో పుట్టడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని, ఈ రోజు ఎంపీగా చట్టసభలో అడుగుపెట్టే అవకాశం లభించిందని తెలిపారు. ఎందుకంటే ఎవరైనా బీసీ కులంలో పుట్టిన వాళ్ళకి మీరు ఎంపీయాలి. ఎవరైనా మీరు చూస్తే ఆర్థికంగా మా కుటుంబం ఎంతో కష్టపడి పైకి వస్తే ఆర్థికంగా ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఎంపీ చేయడం జరిగింది. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే ఆర్థికంగా ఉన్నాం కాబట్టి ఎంపీ చేయడం జరిగింది. అలాగే చదువు ఉంది, ఆర్థికంగా ఉన్నారు. ఎవరైతే బాగుంటారు యంగ్స్టర్స్ అని చదవకుంటే గుర్తించారు. నాకు చదవకు చాలా 10 నుంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా ఏదైనా అవసరాలు ఉన్నప్పుడు రెగ్యులర్ గా కలిసి మాట్లాడుతూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తే ఆయనకి కొన్ని విషయాలలో చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అదే చదువుకోవడం వల్ల ఆ హెల్ప్ చేయడం జరిగింది. ఆయన ఈయనైతే బాగుంటుంది అని చెప్పి నాకు పాలిటిక్స్ గురించి అంత తెలియకపోయినా కూడా తెలుసుకొని వచ్చి 45 మంది టికెట్ ఇచ్చి ఎంపీ చేశారు. అందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రకటించారు. ఇంకోటి మన బీసీలు అందరూ కూడా ఒకటే ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ పిల్లలు వచ్చి ప్రతి పిల్లలు చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చదువుకుంటే ఆర్థికంగా కూడా వాళ్ళు నిలబడిపోగలుగుతారు. బీసీలు ఎక్కడికైనా కూడా బీసీలలో ఎక్కడికైనా ఆర్థికంగా ఎవరు ఉన్నారు. ఎక్కడికో బీసీలు ఒక స్టాండర్డ్ ఒక కింద ఉంటున్నారనేది నా ఒపీనియన్. బీసీలు ఎక్కువగా పైకి రావాలంటే చదువుకోవాలి. ఆర్థికంగా ముందుకు వస్తే మనకనే అవకాశం ఆటోమేటిక్ కూడా క్రియేట్ అవుతాయి. ఇవాళ మీరు చూస్తే మనం అడుగుతున్న రిజర్వేషన్స్ 50% రిజర్వేషన్ గురించి నేను కూడా మీతో పాటు ఇక్కడ ఉండే ఎంపీలు అందరూ ఎంపీలు వచ్చిపోయారు. అందరితో పాటు మీరు చూస్తే నేనే వస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళ బాధ్యత చాలా వరకు తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లాలోని ఏలూరు మండలం కాట్లంపూడి గ్రామానికి చెందిన నంబూరి సాయి గోకుల్ స్థానికంగా ఆపోజిట్ లో గోలీసోడా కంపెనీ నిర్వహిస్తున్నాడు.
అతని వద్ద కల్తీ సోడాలు అమ్ముతున్నట్లు గుర్తించామని 25,000 డిమాండ్ చేసిన ఆహార భద్రత నియంత్రణ అధికారి ఆమె సహాయకుడు లంచం ఇచ్చిన సమయంలో వాళ్ల పని పట్టుకున్న ఏసీబీ అధికారులు 20,000 నగదు, అధికారికి 2,000 నగదు సహాయకుడిగా డిమాండ్. ఏలూరు ఆహార భద్రత నియంత్రణ అధికారి దొండపూడి కావ్యారెడ్డి ఆమె సహాయకుడు పుల్లారావులను అరెస్టు చేశామని తెలిపారు. వారి వద్ద నుండి 22,000 రూపాయల నగదుతో పాటు కారులో 6 కట్టలుగా కట్టి ఉంచిన 87,000 రూపాయలు కూడా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. మొత్తంగా 1,09,000 రూపాయలు వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నామని, అయితే వీరి ఇళ్లలో కూడా సోదాలు కొనసాగిస్తామని, అయితే ఇప్పటి వరకు వారి ఇళ్లలో ఏమీ లభించలేదని ఏసీపీ డీఎస్పీ వి సుబ్బరాజు తెలిపారు. ఏలూరు మండలం కాట్లపాడు గ్రామానికి చెందిన నంబూరి గోకుల్ అనే కుర్రాడు, తనకి మరణాత ఎంటర్ప్రైజెస్ అనే ఒక బిజినెస్ ఉందని, దాంట్లో ఊప్స్ గోలీ సోడా అనే గోలీ సోడాలు తయారు చేసి షాపులకు విక్రయిస్తానని చెప్పేసి చెప్పాడు. అతను గత సుమారు 10 నెలలుగా ఆ బిజినెస్ లో ఉన్నట్టు రీసెంట్గా ఏలూరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆఫీస్ చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ గారైన కావ్యారెడ్డి అనే వాళ్ళు, అదేవిధంగా అక్కడ పనిచేసే అటెండరు పుల్లారావు గారు, వీళ్ళు కబుర్ చేసి వాళ్ళకి సంబంధించిన గోలీ సోడాలో ఏగ ఉందని చెప్పేసి దానికి సంబంధించి తాము శాంపుల్స్ తీసుకున్నామని, దాని మీద ల్యాబ్కి టెస్ట్ పంపించినట్టు దాన్ని వచ్చి పరిష్కారం చేసుకోమని చెప్పి కబుర్ చేస్తే వెళ్ళి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారి దగ్గరికి, అదేవిధంగా అటెండర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఈ రిపోర్టు తను ఏం చెప్పారంటే తన దగ్గర ఎటువంటి శాంపుల్ తీసుకోలేదని, కాబట్టి ఎక్కడ తీసుకున్నారని చెప్పినా ఆల్రెడీ తాము శాంపుల్ తీసుకున్నాం, టెస్ట్ పంపించామని బెదిరించి ఇతనికి కేసు పెడతామని చెప్పి బెదిరించడం జరిగింది. దాని నుంచి కేసు లేకుండా చేయాలంటే కనుక నీ దగ్గర నుంచి 25,000 రూపాయలు కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ డిమాండ్ చేయడం, ఇతను బతిమాలుకుంటే 20,000 రూపాయలుకి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా అటెండ్ అయిన పుల్లారావు గారు ఆయనకు మరో 2,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అతను సరే అని చెప్పేసి భయపడి అక్కడ సరే అని చెప్పడం జరిగింది. కానీ అతనికి వీళ్ళకి లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీని అప్రోచ్ అవ్వడం జరిగింది. వచ్చి మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈ ఉన్నతాధికారి దృష్టిలో పెట్టి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసాం. ప్రిలిమినరీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ నిజాలుగా మాకు అనిపించినాయి, మనకు ఆధారాలు వచ్చినాయి. దాని మీద ట్రాప్కి పర్మిషన్ తీసుకుని నిన్న అంటే 4/2/2025 తేదీ మేము ట్రాప్కి అరేంజ్ చేసుకున్నాం. అదేవిధంగా ట్రాప్ అరేంజ్ చేసుకుని ఏలూరు కోటదిబ్బ ప్రాంతంలో ఉన్న ఫుడ్ సేఫ్టీ ఆఫీస్లో రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో ట్రాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. అక్కడికి బయట క్యాంప్ నుంచి వచ్చిన ఈ మొదటి ముద్దాయి కావ్యారెడ్డి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ మరియు రెండో ముద్దాయి పుల్లారావు, వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఆఫీస్లో ఈ ఫిర్యాదు అని చెప్పిన గోకులు వెళ్ళినప్పుడు మరోసారి డబ్బులు తీసుకొచ్చారని చెప్పి అడగడం, ఇతను తీసుకొచ్చారని చెప్పి అంటే అప్పుడు కావ్యారెడ్డి అనేవాడి ఆ డబ్బుని అటెండ్ అయిన పుల్లారావుని తీసుకోమని ఆదేశించడం, అతను ఈ 20,000 రూపాయలు తీసుకో. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం. విద్యుత్ ఛార్జీలు పెరగకుండా చర్యలు తీసుకోండి. బడులు తెరిచే నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేయండి. మంత్రులకు ముఖ్యమంత్రి ఆదేశం. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. రాష్ట్రంలో కూటమి అరాచక పాలన సాగుతోంది. వైసీపీ అధినేత జగన్ విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.